హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఐడిఎఫ్సి ఫస్ట్ స్వైప్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, ఛార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవాలా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా ఈ కార్డు యొక్క వెల్కమ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డు ఇష్యూ చేసిన తర్వాతకి 30 days లోపల మీరు ఈ కార్డును ఉపయోగించుకొని 5000 అంతకంటే ఎక్కువ అమౌంట్స్ ఉన్న ట్రాన్సాక్షన్స్ కనుక చేసినట్లయితే మీకు ఈ కార్డు మీద 2000 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. ఇంకా ఈ కార్డు జాయినింగ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాతకి మీకు 600 రూపీస్ వర్త్ ఉన్న 1 year లెన్స్కార్ట్ గోల్డ్ మెంబర్షిప్ అనేది ఇవ్వబడుతుంది. ఈ కార్డు ఇష్యూ చేసిన 30 days లోపల మీరు ఏదైనా ఫస్ట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ కనుక చేసినట్లయితే మీకు 1000 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. ఈ కార్డు జాయినింగ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాతకి మీకు 2100 రూపీస్ వర్త్ ఉన్న ఈజ్ మై ట్రిప్ కూపన్స్ అనేవి మీకు ఇవ్వబడతాయి. అదేవిధంగా మీరు ఈ కార్డు ఇష్యూ చేసిన 90 days లోపల 30,000 అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కనుక చేసినట్లయితే మీకు టైమ్స్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది 1 year మెంబర్షిప్ అనేది ఇవ్వబడుతుంది. ఈ కార్డు నాన్ స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు మీద మీకు 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ పర్ క్వార్టర్గా మీకు ఇవ్వబడతాయి. అదేవిధంగా 1399 రూపీస్ వర్త్ ఉన్న రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది మీకు గ్లోబల్ అష్యూర్ వాళ్ళ ద్వారా మీకు 4 times per yearగా మీకు ఇవ్వబడుతుంది. ఈ కార్డును ఉపయోగించుకొని మీరు పేటిఎంలో మూవీ టికెట్స్ బుక్ చేస్తే ఆ మూవీ టికెట్స్ మీద 25% డిస్కౌంట్ అనేది అప్ టు once per month అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఈ కార్డు యొక్క మెయిన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, యాక్చువల్గా ఈ కార్డు ఎందుకు డిజైన్ చేయబడిందంటే, మెయిన్గా మీరు ఈ కార్డు ఉపయోగించుకొని చేసిన స్పెన్స్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ కార్డు అనేది డిజైన్ చేయబడ్డది అనమాట. అంటే ఈ కార్డులో ఎటువంటి రివాల్వింగ్ క్రెడిట్ అనేది ఉండదన్నమాట. ఈ కార్డులో టోటల్ అమౌంట్ డ్యూనే కట్టాలి, లేకపోతే ఈఎంఐగా కన్వర్ట్ చేసుకొని మాత్రమే పేమెంట్ అనేది చేయాలన్నమాట. మినిమం డ్యూ కట్టి నెక్స్ట్ మంత్ మిగతా అమౌంట్ డ్యూ కడదామనే కాన్సెప్ట్ అనేది ఈ కార్డులో ఉండదు. ఈ కార్డులో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు మెయిన్గా ఆఫర్ చేస్తున్న బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీ యొక్క టోటల్ ట్రాన్సాక్షన్స్ 2500 అంతకంటే ఎక్కువ అయిన అమౌంట్స్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆ ఈఎంఐకి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ లేదా ఎటువంటి ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి ఉండవు. కాకపోతే ఒక ఫ్లాట్ ఫీ అనేది అప్లికబుల్ అవుతుంది పర్ మంత్ అనేది చెప్తున్నారు. మామూలుగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 2500 to 4999కి 49 plus GST పర్ మంత్ ఫ్లాట్ ఫీ అనేది పడుతుంది మీరు ఆ అమౌంట్స్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే. అదేవిధంగా మనం ఎంత అమౌంట్స్ని కన్వర్ట్ చేస్తామో దానికి తగ్గట్టుగా ఫ్లాట్ ఫీ అనేది పడుతుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు ప్రాసెసింగ్ ఫీ కట్టి మంత్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ చేసుకొని ఈఎంఐ పేమెంట్ చేయడం, అదేవిధంగా లేకపోతే ఈ విధంగా మంత్లీ ఫ్లాట్ ఫీ అనేది కట్టి ఈఎంఐ పేమెంట్ చేయడం అనేది పెద్ద డిఫరెన్స్ లేదనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన చార్ట్ ప్రకారము మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే అది ఇది ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది అనమాట. ఈ కార్డు మీద ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ బెనిఫిట్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డు మీద 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఇవ్వబడుతుంది. అప్ టు ₹200 per monthగా ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే మీరు 200 నుంచి 5000 మధ్యలో ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చేస్తారో అప్పుడే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ అనేది ఇవ్వబడుతుంది. ఈ కార్డు స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు డామినోస్లో మినిమం 299 అంతకంటే ఎక్కువ వాల్యూ ఉన్న ఆర్డర్స్ కనుక చేసినట్లయితే మీకు 20% డిస్కౌంట్ అప్ టు 80 రూపీస్ వరకు అనేది వస్తుంది అనమాట. ఈ ఆఫర్ అనేది 2 times per monthగా అప్లికబుల్ అవుతుంది. ఈ కార్డును ఉపయోగించుకొని మీరు ఈజ్ మై ట్రిప్లో ఫ్లైట్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ బుకింగ్ చేసుకున్నట్లయితే మీకు మినిమం 5000 అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ కనుక చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అప్ టు 500 రూపీస్గా వస్తుంది. ఈ ఆఫర్ అనేది once per quarterగా ఉంటుంది. ఇంకా ఈ కార్డును ఉపయోగించుకొని మీరు టాటా క్లిక్లో మినిమం 999 అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కనుక చేసినట్లయితే 10% డిస్కౌంట్ అప్ టు 100 వరకు అనేది వస్తుంది. ఈ ఆఫర్ once per monthగా ఉంటుంది. ఇంకా జొమాటోలో మీరు 299 అంతకంటే ఎక్కువ వాల్యూ ఉన్న ఆర్డర్స్ కనుక చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అప్ టు 100 రూపీస్ వరకు వస్తుంది. ఈ ఆఫర్ అనేది 2 times per monthగా అప్లికబుల్ అవుతుంది. ఇంకా షుగర్ కాస్మెటిక్స్లో ఈ కార్డును ఉపయోగించుకొని మీరు 1250 అంతకంటే ఎక్కువ వాల్యూ ఉన్న ట్రాన్సాక్షన్స్ కనుక చేసినట్లయితే మీకు 20% డిస్కౌంట్ అప్ టు 270 రూపీస్ వరకు వస్తుంది. ఈ ఆఫర్ అనేది once per ఆన్లైన్ అండ్ once per ఆఫ్లైన్ పర్ మంత్గా ఇవ్వబడుతుంది. ఈ కార్డు యొక్క మైల్ స్టోన్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు 5000 అంతకంటే ఎక్కువ
ట్రాన్సాక్షన్స్ పర్ మంత్ కనుక చేసినట్లయితే మీకు 200 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. ఇంకా ఈ కార్డును ఉపయోగించుకుని 10,000 అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే మీకు 500 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. అదేవిధంగా మీరు 15,000 అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కనుక చేసినట్లయితే మీకు 1000 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. అయితే ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి రెంటల్, యూటిలిటీ, క్యాష్ విత్డ్రావల్, ఫ్యూయల్ స్పెండ్స్ లాంటి వాటి మీద అప్లికబుల్ అనేవి కావన్నమాట. ఈ కార్డు మీద రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే ఈ కార్డుని మీరు ఇతరులకు రిఫర్ చేసి మీరు రివార్డ్ పాయింట్స్ని సంపాదించవచ్చు అనమాట. అయితే ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 25 పైసేగా ఉంటుంది. ఈ రివార్డ్స్ని మీరు రీడీమ్ చేసుకోవాలంటే 99 ప్లస్ GST ఛార్జెస్ అనేవి పడుతుంటాయి. ఈ కార్డు యొక్క ఛార్జెస్ విషయానికి వస్తే ఈ కార్డు జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ రెండు 499 ప్లస్ GSTగా ఉన్నాయి. ఫైనల్గా ఈ కార్డుని తీసుకోవాలా లేదా అని నన్ను అడిగితే ఈ కార్డులో అంత పెద్దగా బెనిఫిట్స్ ఏమీ లేవు. యాక్చువల్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలీనియా కార్డు, క్లాసిక్ కార్డు, ఇంకా సెలెక్ట్ కార్డు లాంటివి ఉన్నాయి. వాటిలో కూడా ఇంతకంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అవి లైఫ్ టైమ్ ఫ్రీ కూడా ఉంటాయి. కానీ ఈ కార్డు అనేది చార్జబుల్ కార్డు, 499 ప్లస్ GST ఛార్జ్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈ కార్డులో మినిమం డ్యూ అనే కాన్సెప్టే లేదనమాట. టోటల్ డ్యూ అయినా పే చేయాలి, లేకపోతే దాన్ని EMIగా అయినా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వలన మీరు ఈ కార్డ్ని తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్పను. ఎందుకంటే మీరు ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లోనే మీరు వేరే కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు. లైక్ మిలీనియా కార్డు కానీ లేకపోతే సెలెక్ట్ కార్డు లాంటి వాటికి అప్లై చేస్తే మీకు అది లైఫ్ టైం ఫ్రీగా ఉంటుంది. ఇంకా మంచి బెనిఫిట్స్ని ఈ కార్డు కంటే మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది అనమాట. సో టోటల్గా ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ స్వైప్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, ఛార్జెస్, ఇంకా ఈ కార్డుని తీసుకోవాలా లేదా అనే విషయాల గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.